శ్రీవారి లడ్డూ విషయంలో నిజమే గెలిచిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై గత కొంతకాలంగా జరుగుతున్న అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలన్నీ అబద్దాలని సీబీఐ నివేదిక ద్వారా తేటతెల్లమైన నేపథ్యంలో సత్యం గెలిచినందుకు కృతజ్ఞతగా మాగుంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన వైసీపీ నేతలు భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు మనసు మారాలని 101 టెంకాయలు కొట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్టను భంగపరిచేలా కలిగిన కుట్రలు వీడి భక్తుల మనోభావాలను దైవమే కాపాడారన్న భావనతో ఈ పూజలు నిర్వహించామని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా చెంపలు వేసుకుని ప్రజలకు భక్తులకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నామన్నారు. సీఎంకి ఇకనైనా మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు సాక్షాత్తు కలియుగ దైవం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పైన సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడం జరిగింది. ప్రతి ఆంధ్రుడు ఆంధ్ర రాష్ట్రంలో, నేను పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసి ఉండడం మా అదృష్టం అని చెప్పి గర్వించేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట, దాని వైభవం, ఆ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ప్రజల్లో అత్యంత భక్తి విశ్వాసాలు, వీటన్నిటినీ దెబ్బతీసేటువంటి విధంగా తన స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈరోజు బురద జల్లేటువంటి పరిస్థితికి తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఆలోచనతో ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు వాస్తవాలు చూస్తే ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రెంట్కి పంపించింది సిబిఐ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించింది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించింది. ఆ రెండింటిలో కూడా స్పష్టంగా జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ లేదు అని చెప్పి తేల్చి చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో నీ హయాంలో వచ్చినటువంటి వాటి నీ శాంపిల్స్ని తీసి వాటిని నిర్ధారణకు పంపిస్తే జంతు కొవ్వులు కలవలేదు అని చెప్పి మాట్లాడిన తర్వాత దాన్ని పాపం భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, వాళ్ళు చైర్మన్గా పనిచేసే ఆనాటి బోర్డు డైరెక్టర్లని ఏ విధంగా వాళ్ళని పాపం మానసికంగా వేధించారు. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, జరిగినటువంటి విషయంలో ఇప్పటికే మీకు పరుగు పోయింది, మీ ప్రతిష్ట దెబ్బతినింది, అబద్ధాల కోరు దివాళా కోరు జనమైనటువంటి చంద్రబాబును మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీ అసత్య ప్రచారాలు మాని, పత్రికలు కూడా నష్ట నివారణకు దిగాయి, దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాయి. ఎవరైనా డిబేట్లో ఏమీ లేకుండా మీరు మాట్లాడారు కదా అంటే గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని మాట్లాడుతున్నారు. అంటే జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు కన్నా పచ్చ మీడియా ఫ్రస్ట్రేషన్లో ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాస్తవాలు బయటపడ్డాయి, వాస్తవాలు తెలిసాయి. ఎక్కడా కూడా కల్తీ లేదు, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అని చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటలకి భక్తులకి క్షమాపణలు చెప్పి వెంకటేశ్వర స్వామి కొండకు వెళ్ళి చెంపలు వేసుకుని మేము పొరపాటు మాట్లాడాం, పొరబడ్డాం అని చెప్పి ఒకటే గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు తెచ్చి దేవాలయాలు నిర్మించినా, ఏది చేసినా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈరోజు వెళ్ళి వచ్చినటువంటి భక్తులే, మీ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులే గతంలోనే బాగున్నది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ, ఈరోజు అత్యంత దౌర్భాగ్యంగా తయారైందని చెప్పి చంద్రబాబు మాత్రం ఒక్కొక్కరి దగ్గరికి లడ్డు ప్రసాదం తీసుకెళ్లి జంతువుల్లో ఇది అసలైనటువంటి లడ్డు అని మాట్లాడాడు. అంతే నీ అంతటా నీ నోటుతోనే వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆ భక్తి ప్రపత్తులతో భక్తులు కొలిచేటువంటి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉండబట్టి వాస్తవాలు ప్రజలకు తెలిసాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజలకి భక్తులకి క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ మరొక్కసారి మీరు చేసినటువంటి ఈ దుష్ప్రచారం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగలేదనేటువంటిది ఈరోజు ప్రజలకు అర్థమైందని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో భక్తిపూర్వకంగా వ్యవహరించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆ దేవదేవుడిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వారు చేసినటువంటి అసత్య ప్రచారానికి, మార్గమైనటువంటి ఆలోచనకి భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లేలా దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి భక్తజనంలో
లేనిపోని అనుమానాలు రేకెత్తించి నీచ స్థాయిలో ప్రచారం చేసినటువంటి వారిద్దరికీ కూడా భగవంతుడు నిజం ఈ రోజు కాకపోతే రేపు తెలుస్తుందని వాళ్ళ వరకు వాళ్ళే చేసినటువంటి ఆ ల్యాబ్ టెస్టులలో కానివ్వండి, ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ఆ భగవంతుడు వాస్తవాన్ని వెల్లడించేటటువంటి మనసు అక్కడ ఉన్నటువంటి వారికి వాస్తవమైన పరిస్థితులు తెలుసుకొని అక్కడ ఏమీ లేదు, పొరపాటు మొత్తం కల్తీ లేనటువంటి నెయ్యి వాడారు అని భగవంతుడు వారి చేత చెప్పించిన తరువాత ఈరోజు ఎంతో సంతోషంగా మనం ఏ తప్పు చేయలేదు, ఆ లడ్డు ప్రసాదం ఈ రోజుకి కూడా పరమ పవిత్రమైనది. ఏళ్ల తరబడి ఈరోజు నువ్వు నేను కాదయ్యా, వందల సంవత్సరాల నుంచి ఆ లడ్డు మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి తరతరాల కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. ఆ భగవంతుడి ప్రసాదం పూర్తిగా నకిలీ రహితంగా అవి ఎంతో స్వచ్ఛమైనటువంటి పదార్థాలతో భగవంతుడి కైంకర్యంతో మనం తిన్నాము అని అనేటటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇటువంటి తప్పుడు ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారిని వారికి ఉన్నటువంటి వారి వ్యక్తులు ఎవరైతే చైర్మన్లుగా సంస్థల్లో పనిచేశారో వాళ్ళకి చెడుని ఆపాదించాలని వారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ భగవంతుడే ఈరోజు విరగ్గొట్టినటువంటి పరిస్థితి అయింది. మరి అదేవిధంగా సిగ్గుతో వాళ్ళిద్దరు కూడా తలదించుకొని అశేష ప్రజానీకాన్ని ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు భగవంతుడు అని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ దుర్మార్గపు ఆలోచన చేసినందుకు వారిద్దరు కూడా సమస్త ప్రజానీకానికి దేశవ్యాప్తంగా శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఇటువంటి తప్పుడు ఆలోచనల్ని భగవంతుడితో ఆడుకునేటటువంటి వ్యక్తులకి ఆ స్వామి ఎప్పుడైనా సరే తగిన విధంగా బుద్ధి చెప్తాడని వాస్తవాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా చూశారని మనవి చేస్తూ ఎంతో సంతోషకరమైన ఈ సందర్భంలో మేమందరం కూడా ఆ దేవదేవుని ఆశీర్వాదం కోసం ఈరోజు గుడి దగ్గరకు వచ్చి వారికి నైవేద్యం సమర్పించి వాళ్ళకి నమస్కరించి వచ్చామని మనవి చేస్తూ తెలియజేస్తున్నానండి. నమస్తే. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.